హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో కాన్ఫిడెన్స్ యొక్క ఉపయోగం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నేను ఇలా భావిస్తున్నాను. మనం ఉండే ఇంట్లో ఒక హాల్లో కూర్చున్నాము. ఎప్పుడైతే హాల్లో లైట్ ఉన్నప్పుడు మనం చాలా కంఫర్టబుల్గా ఉంటామో, చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటాము. అదే సిచ్యువేషన్లో అనుకోకుండా లైట్ వెళ్ళిపోతే మనలో తెలియని ఆందోళన, లేని దాన్ని ఉన్నట్టు భావించుకోవడం, అలాగే ఏదో అవుతుందని ఒక భావనతో ఒక చిన్న సౌండ్ వచ్చినా లేదా ఎవరైనా డోర్ నాక్ చేసినట్టు అనిపించినా, బయట గాలి ఏదైనా ఉన్నా మనలో ఆలోచన విధానం, మన మైండ్ స్టేట్ చాలా చేంజ్ అవుతుంది. ఇంకొక విధంగా చూస్తే టూ మచ్ లైటింగ్ ఉన్నా ఆర్ డిమ్ లైట్స్ ఉన్నా ఆర్ లైట్స్ పోతూ వస్తున్నా, చాలా మెరుపులున్నా మన కళ్ళు చాలా హ్యాపీగా ఉండలేవు. మన ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఆ స్థితిని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. అలాగే ఆ స్థితిలో లేనిది ఏదో మనని అన్కంఫర్టబుల్గా మరియు ఇబ్బందికరంగా చేస్తుంది. ఇలాంటి భావనలు మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాము. అది మన ఇల్లు అయినప్పటికీ, ఒక మేజర్ ఫంక్షన్ హాల్ అయినప్పటికీ, ఆర్ ఒక ప్రోగ్రామ్ ఏదన్నా జరుగుతున్నప్పుడు. కొన్నిసార్లు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది స్టేజ్ పై, అప్పుడు డిమ్ లైట్స్ ఉన్నప్పుడు కూడా మనం ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. స్టేజ్ పై చూస్తున్నాం కాబట్టి అప్పుడు ఆందోళన కలగకపోవచ్చు. అలాగే స్టేజ్ పై ఏమీ లేకుండా ఒక మూవీ నడుస్తున్నప్పుడు మూవీ ఆగిపోతూ లైట్ హాల్లో లేనప్పుడు మనం చూస్తుంటాం, చాలామంది ఈలలు కొడుతూ విజిల్ వేస్తూ అరుస్తూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సైకలాజికల్లీ హర్టింగ్ పీపుల్. ఇట్ మైట్ బి లైక్ ఏ కైండ్ ఆఫ్ ఫియర్ దట్ విచ్ ఈస్ నాట్ దేర్, ఆర్ the comfort zone which you wanted to be. You are not enjoying that situation. In the same way, in life, if you want to be successful, you need to have real goals. See, if you do not know where you want to reach, మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది మీకు తెలియనప్పుడు మీరు ఎంత ప్రయాణం చేసినా అక్కడికి చేరుకోలేరు. అంటే గోల్ అనేది లేకుండా జీవితంలో ఏదైనా సాధించాలంటే అది సాధించడం చాలా కష్టం. అందుకనే ఫ్రెండ్స్, తప్పకుండా మనం మన ప్యాషన్కు, మన ఇంట్రెస్ట్కు సంబంధించిన గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ ఎలా రీచ్ అవుతామో యాక్షన్ ప్లాన్స్ చేసుకోవాలి. అవి రీచ్ అయ్యే క్రమంలో మనకు వచ్చే ఇబ్బందులు, ఛాలెంజెస్ ఎలా ఉంటున్నాయో ఆలోచించి, అలాగే ఎలాంటి నాలెడ్జ్ కావాలి, ఎలాంటి స్కిల్స్ కావాలి తెలుసుకొని వాటిని ఎప్పుడూ పెంపొందించుకుంటూ ముందుకెళ్ళగలిగితే we can achieve whatever, how much tough the goal is, we can achieve them. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాన్ఫిడెన్స్ గురించి చెప్తానన్నాను. ఒక లైట్ ఉన్న హాల్, ఆర్ మనం పుట్టినప్పటికీ ఉన్న హాల్లో లైట్ లేకుంటే వీ ఫీల్ అక్కడ ఏదో ఉన్నట్టు, ఏదో అవుతున్నట్టు. యాక్చువల్ అక్కడ ఏం లేదు. అలాగే మీ జీవితంలో, మీ జర్నీలో మీ సక్సెస్ సాధించాలంటే లైట్ లేని సిచ్యువేషన్స్, డిమ్ లైట్ ఉన్న సిచ్యువేషన్స్, అలాగే చాలా లైట్స్, బ్లింకింగ్ లైట్స్ ఉన్న సిచ్యువేషన్స్, అంటే మీకు ఇబ్బంది కలిగజేసే సిచ్యువేషన్స్ ఎన్నో వస్తాయి. ఒకటే లక్ష్యం, ఒకటే మార్గం, హార్డ్ వర్క్, నేర్చుకోవడం, ముందుకెళ్ళడం, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీకు ఎంత పెద్ద ఛాలెంజెస్ వచ్చినా వాటిని మీరు ఆపర్చునిటీస్గా మర్చుకోవచ్చు. అలాగే లేని దాన్ని చూసుకుంటూ భయపడడం, లేక నేను అంత పెద్దవి అచీవ్ చేయగలుగుతామా అనే వాటిని ఆలోచించకుండా ప్రతిరోజు నేర్చుకుంటూ పట్టుదలతో ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేసుకుంటూ ముందుకెళ్తూ, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పెద్ద టాస్క్ని చిన్న చిన్న టాస్క్గా మలుచుకుంటూ ఒక్కొక్క స్టెప్ అచీవ్ అవుతూ ముందుకెళ్తుంటే మీలో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మీరు రెగ్యులర్గా నేర్చుకోవడం వలన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ మీద మీకు నమ్మకం ఎంత పెరుగుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసి మీరు అనుకున్న కలలు, లక్ష్యాలు
చేరుకోయేందుకు ఎంతో సపోర్ట్గా మీకు మీ కాన్ఫిడెన్స్ హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, బిలీవ్ అండ్ ఆల్సో వర్క్ హార్డ్ టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్ అండ్ టు అచీవ్ ద goals which you have set. It is only matter of your concentration, competence and confidence to show things the way it are. Darkness or challenge might come, but give it some time, then light will come. In the same way, problems will come. Wait, watch, work, simple steps, and you will find a solution. Further, you might need a support of friend, relative, guide, teacher, guru, mentor, or whoever it is. And mentor can be someone who can have better knowledge and help you to reach your goals. That is what we all need to do to achieve success in life. Thank you very much. Ravi Rao signing off.